నమస్కారం. నేను డాక్టర్ రాంప్రభు, ప్లాస్టిక్ సర్జన్. ఇవాళ అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, దీని గురించి మాట్లాడుకుందాం. ప్లాస్టిక్ అనే వర్డ్ చాలామంది ఏదో ప్లాస్టిక్ వాడతారు అని అనుకుంటారు. అదొక అపోహ. ప్లాస్టిక్ అంటే ఒక గ్రీక్ టర్మ్ ప్లాస్టికోస్ నుంచి వచ్చింది. ప్లాస్టికోస్ అంటే టు మౌల్డ్, అంటే షేప్ మార్చడం. ప్లాస్టిక్ సర్జన్స్ బాడీలో ఉన్న టిష్యూ, స్కిన్ వీటి షేప్స్ చేంజ్ చేసి డిఫరెంట్గా వాడతాం కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ అనే విభాగం ఏర్పడ్డది. ప్లాస్టిక్ సర్జరీలో ఏమేమి చేస్తారు అసలు? ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ ఎ వెరీ బ్రాడ్ స్పెషాలిటీ అండి. హెడ్ నుంచి టో వరకు, తల నుంచి మన కాలి గోరి వరకు అన్ని విభాగాల్లో ప్లాస్టిక్ సర్జరీ ఉపయోగపడుతుంది. కామన్గా మనకి ప్లాస్టిక్ సర్జరీ అవసరం పడే డిసీజెస్ కానీ కండిషన్స్ కానీ ఏంటి అని చూసుకుంటే, ఇవాళ చిన్నపిల్లల్లో, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో పుట్టుకతోని వచ్చిన డిఫార్మిటీస్, కంజెనిటల్ డిఫార్మిటీస్ అంటాం. ఒక వైల్ ఎక్స్ట్రా రావడం, ఎక్కడన్నా ఒక బ్లాక్ స్పాట్ రావడం, మాల్ఫార్మేషన్స్ అంటాం. లేకపోతే పై పెదవి చీలికతో ఉండడం, క్లెఫ్ట్ లిప్ లేదంటే క్లెఫ్ట్ ప్యాలెట్ లోపల, మనకు తినే దగ్గర నోట్ లోపల క్లెఫ్ట్ ప్యాలెట్ బ్రేక్ ఉంటుంది. ఇలాంటి అన్ని డిఫెక్ట్స్ ప్లాస్టిక్ సర్జన్ డీల్ చేస్తాడండి. చిన్నపిల్లల్లో జరిగే ఇంజురీస్, కింద పడి తలకి దెబ్బ తగిలింది, ఐబ్రో దగ్గర దెబ్బ తగిలింది, లేదా చేతి వేళ్ళు డోర్లో క్రష్ అయిపోయింది, ఇలాంటివి కూడా ప్లాస్టిక్ సర్జన్ డీల్ చేస్తాడు. ఈవెన్ పిల్లలకి బర్న్ ఇంజురీస్ అయినప్పుడు. ప్లాస్టిక్ సర్జరీలో ఎక్కువ మనం వూండ్ హీలింగ్ మీద స్ట్రెస్ ఉంటుందండి. వూండ్ ఎలా హీల్ అవుతుంది, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ పోషకాలు కానీ ఏమేమి తీసుకోవాలి. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. స్కార్ ఫార్మేషన్ తక్కువ ఉంటుంది. సో ప్లాస్టిక్ సర్జరీలో మెయిన్గా 2 విభాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, రెండోది కాస్మెటిక్ ఆర్ ఎస్థెటిక్ సర్జరీ. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఎక్కడన్నా మనకి, లైక్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్లో క్యాన్సర్ తీసేసిన తర్వాత ఆ బాడీ పార్ట్ని రీకన్స్ట్రక్ట్ చేయడం, లేదా మనకు ఒక యాక్సిడెంట్ అయిపోయి ఒక భాగం మిస్ అయింది, లేదా ఒక ఫింగర్ ఏదైనా కట్ అయింది, హ్యాండ్ కట్ అయింది, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అతికించడం, ఇవన్నీ రీకన్స్ట్రక్షన్లో పార్ట్. నెక్స్ట్ విభాగం వచ్చేసి కాస్మెటిక్లో మనం అందాన్ని ఇంప్రూవ్ చేసే ప్రొసీజర్స్. లైక్ ముఖంలో మనం తీసుకుంటే వూండ్స్ అయినప్పుడు స్కార్ రివిజన్ చేయడము, వూండ్ రిపేర్ చేయడము, స్కార్ తక్కువ రావడానికి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ముఖం తీసుకుంటే డిఫరెంట్ వూండ్స్ అయినప్పుడు వాటి రిపేర్ చేయడం, స్కార్ తక్కువ వచ్చేలాగా. చాలామందికి ముక్కు షేప్ డిఫరెంట్గా ఉంది, ఆకృతి డిఫరెంట్గా ఉందని వాళ్ళకి రైనోప్లాస్టిస్ చేసి వాళ్ళ షేప్ బెటర్గా ఇంప్రూవ్ చేయడము, లిప్ ఆగ్మెంటేషన్ చేయడము ఫిల్లర్స్ ద్వారా. ఏజింగ్ ప్రాసెస్లో మన ముఖం సాగినప్పుడు ఫేస్ లిఫ్ట్ అనే ప్రొసీజర్ ద్వారా మేక్ ద ఫేస్ మోర్ టైటర్ సో దట్ దే లుక్ మోర్ యంగర్. లైక్ ఈజీగా ఒక 10 years ఏజ్ ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది ఫేస్ లిఫ్ట్ ప్రొసీజర్ ద్వారా. లైక్ వేరే ఎస్థెటిక్ ప్రొసీజర్స్ అంటే లైపోసెక్షన్ అనగానే చాలామంది ఇదేదో వెయిట్ లాస్ ప్రొసీజర్ అని, బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుందని అనుకుంటారు. కాదండి, లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ ప్రొసీజర్ అస్సలు కాదు. లైపోసెక్షన్లో మనకి గడ్డగట్టి పేరుకుపోయిన ఫ్యాట్ని ఫిజికల్గా రిమూవ్ చేస్తాం. సో దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ కంటోరింగ్ అంటే మనకి షేప్ మార్చడంలో. పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంది, లేదంటే నాకు సైడ్స్లో ఎక్కడో ఫ్యాట్ ఉంది అనుకున్నప్పుడు యూఆర్ ఫేసింగ్ డిఫికల్టీ లూజ్ దట్ ఫ్యాట్. లైపోసెక్షన్ ద్వారా తీయొచ్చు. మీకు ఇంచెస్లో డిఫరెన్స్ వస్తుంది, కానీ వెయిట్ లాస్ అనేది కాదు. తర్వాత టమ్మీ టక్ అంటే పొట్ట మనకి ఇప్పుడు చాలామంది ఎక్కువ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో చూస్తాము. ఫీమేల్స్లో ఎక్కువ పొట్ట సాగిపోవడము, ప్రెగ్నెన్సీస్ తర్వాత హ్యాంగ్ అవడం ఇవి ఉన్నప్పుడు ఆ ఎక్సెస్గా ఉన్న స్కిన్ని తీసేసి లైపోసెక్షన్ చేసినప్పుడు ఫ్లాటర్ టమ్ మనకి ఆకృతిలో డిఫరెన్స్ వస్తుంది. ఇంకా కాస్మెటిక్ అంటే లైక్ లైపోమాస్. చాలామందికి కొవ్వు గడ్డలు ఉంటాయి, ఇవి కూడా మనం చిన్న మినిమల్ ఇన్వేజివ్ చిన్న హోల్ చేసి తీసేయడం జరుగుతుంది. ఇలా పలు సర్జరీస్ ఉంటాయి. ప్లాస్టిక్ సర్జరీ అంటే మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, వూండ్ హీలింగ్ గురించి బెటర్ అప్రోచ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం.